గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మనీషా. సో నేను ఈరోజు ఊరికైతే వెళ్తున్నాం. మా బాబాయ్ అనమాట వెనకాల. మేము ఊరికైతే వెళ్తున్నాం. కొన్ని సమ్మర్ కదా, అందరూ ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు అది ఇది అని అంటుంటారు కదా. సో అట్లయితే బయటికి వెళ్తున్నాము. మా మమ్మీ, మా డాడీ, మా చెల్లె వస్తున్నాం. మా డాడీ వస్తున్నాం. సో ఇప్పుడైతే అందరినీ చూపిస్తా. ఐ విల్ ఇంట్రొడ్యూస్ యూ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఓకే, బాయ్. మేమైతే స్టార్ట్ అయినాం అనమాట. కార్లో ఉన్నాం. నా చెల్లె ఎప్పుడు కావాలని ఓవరాక్షన్ చేస్తుంది. మమ్మీ చూపిస్తా, డాడీని చూపిస్తా. ఓకేనా గైస్, వెయిట్. డాడీ హాయ్ చెప్పు అందరికి. సో ఇంకా చాలా ఈరోజు ఏమేమి చేస్తాము, ఏమేమవుతుందో తెలియదు. ఊరికైతే వెళ్ళాలి. యా, బాబాయ్ డ్రైవింగ్ చేస్తున్నాడు. ఐ లైక్ డ్రైవింగ్ సో మచ్. నాకు కూడా ఇష్టం డ్రైవింగ్ అంటే. డాడీ ఏమంటాడంటే ఇప్పుడే నేర్పియొద్దు, ఎందుకంటే నేర్పితే నువ్వు బండ్లు పట్టుకొని దిగుతావు అని అంటాడు. అందుకే చక్క మెల్ల నేర్చుకున్నాం. చాలా టైం ఉంది కదా. విల్ ఎంజాయ్ ద లైఫ్. లేదు ప్లీజ్ కమెంట్ చేయండి. కమెంట్ మీ విచ్ వన్ ఈజ్ నైస్. అప్పుడు అది బాగుందంటే మా చెల్లెకి దొరికేస్తాను. మా చెల్లెకి ఇస్తావు వైషు. ఐ లవ్ యూ వైషు. ఐ హేట్ యూ ద బై. సో నాకైతే ఆకలి అవుతుందంటే అందరికి ఆకలి అవుతుంది, ఎందుకంటే పొద్దున ఏం తినలే కాబట్టి. సో చూస్తున్నాం ఎక్కడన్నా తినడానికి ఏమన్నా ఉంటుందా అని. అట్లా వేసినాం అనమాట అందరం. అందుకే మా టిఫిన్ మిస్ అయిపోయింది. మళ్ళీ వేరే ప్లేస్లో చూడాలి, ఏడన్నా ఉంటుందేమో అని చూడాలి. ఏడ ఉంటే ఆడ. పొద్దున మమ్మీ ఎప్పుడు మమ్మీ 4:30కి లేపినావు కదా. 4:30కి లేపి స్నానం చేసుకుని నడున్నాడు అని జల్దీ 5 o'clock వరకు 5:30 వరకు నేను స్నానం చేసుకొని రెడీగా ఉన్నా. మా చెల్లె మా డాడీది కూడా అయిపోయింది ముందే. లేదు, మా డాడీ కూడా తర్వాతనే. మా చెల్లె, మమ్మీ, డాడీ ఊరు చేసిరు. అంటే ఎప్పుడు బయలుదేరినాం? 7 o'clock అట్లా బయలుదేరినామా? 6 o'clock అట్లా 7 o'clock కదా. 7 o'clockకి బయలుదేరినాం. 7:30 అయింది బయలుదేరడానికి. ఇట్లా ల్యాగ్ చేస్తారు అనమాట. నేనేమో 5 o'clockకి స్నానం చేసుకొని రెడీ అయ్యి కూర్చున్నాం. ఆల్మోస్ట్ 2 hours ల్యాగ్ చేసి ఏం చేస్తాం, అప్పుడప్పుడు అవుతా ఉంటుంది. మా చెల్లి నిద్ర ఉంది. టిఫిన్ తినడానికి అయితే ఆగినాం గాయస్. మేము ఫ్రీ అయితే చెప్పినాం. ఆయిల్ ఫుడ్ తింటే వామిటింగ్ వస్తుంది. ఇట్స్ ఓకే. నా జుట్టు పిచ్చి పిచ్చిగా అయిందంట. మేమైతే తింటున్నాం గాయస్ పూరి కర్రీ. ఐషు మేమైతే ఇంటికి వచ్చేసినాం. కూలర్ సౌండ్ వస్తుంది. సో ఇప్పుడు ఏంటి అంటే మేము లంచ్ ఆల్మోస్ట్ వచ్చేసి చాలాసేపు అవుతుంది, బట్ ఫోన్ దొరకలే అనమాట. సో అందుకే ఆల్మోస్ట్ 1 అవుతుంది. ఇంకేంది, తిన్నాం, అయిపోయింది, లంచ్ అయిపోయింది. ఏముంది, డ్రెస్ చేంజ్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకొని రెడీ అయ్యి వెళ్ళాలి. ఎక్కడికంటే మా అత్త వాళ్ళ ఇంటికి. వాళ్ళకి గృహప్రవేశం ఉంది. యాక్చువల్లీ నానమ్మని తీసుకురావడానికి
తాత రాడంట, నానమ్మని తీసుకెళ్తాము. సో మమ్మీ మళ్ళీ జుట్టేసింది. ఇప్పుడు మళ్ళీ తర్వాత వీడియో తీస్తా కదా, అప్పుడు మొత్తం మళ్ళీ ఖరాబ్ అవుతుంది. డ్రెస్ చేంజ్ అయితే చేసుకున్నా, కొంచెం స్కిన్ కేర్ అంటే ఏముండదు, మాయిశ్చరైజర్ రుద్దుకున్నా అంతే, ఫేస్ వాష్ చేసుకొని. అంటే విండోస్ ఓపెన్ లేకపోతే వామిటింగ్ సెన్సేషన్ అవుతుంది నాకు, మా చెల్లెకి. నేను ఇక్కడ మమ్మీ, అక్కడ చెల్లి. రషి చూడు, రషి చూడు. సో ఆల్మోస్ట్ అయితే వచ్చేసినాం. జస్ట్ సో చెప్పినా కదా నా జుట్టు ఎట్లా అయితే మళ్ళీ అట్లనే అయింది. సో ఆల్మోస్ట్ అయితే వచ్చేసినాము. ఒక 5 minutes అయితే ఇంట్లో ఉంటాము, అంతే కదా మమ్మీ? యాక్చువల్లీ ఇచ్చింది దీన్ని కాదు, ఇది మా మమ్మీ వేరే టాప్, బట్ దీనికి చాలా మంచి మ్యాచ్ అయింది. సో అందుకే. సో గైస్ ప్లీజ్ డోంట్ మైండ్ మై ఫేస్. తెచ్చిన. సో గైస్ ప్లీజ్ డోంట్ మైండ్ మై ఫేస్, ఎందుకంటే నేను కుంకుమ అట్లనే ముఖం కడుక్కున్నా, బొట్టు కూడా పోయింది, చూసుకోలేదు. ఇప్పుడు వచ్చిన చూసేసరికి ఏం లేదు. సో ఇప్పుడు యాక్చువల్లీ పొద్దున లేచి ఇప్పుడు 4 o'clock 5 o'clockకే వచ్చేసినట్టున్నారు. అంత సౌండ్ వస్తున్నాయి, మొత్తం సౌండ్ వస్తున్నాయి పొద్దున్నే. నేను పైన బిల్డింగ్ మీద వండుకుంటే కింద రిసౌండింగ్ వస్తున్నాయి. ఒక్కదాన్నే ఉన్నాం, మళ్ళీ పొద్దున్న లేచేసరికి ఎవ్వరు లేరు. పొద్దున్న లేచి చూసినా ఎవ్వరు లేరు, అందరు కిందికి వెళ్ళిపోయినారు. సర్లే అనేసి అమ్మ వచ్చి లేపింది. అమ్మ వచ్చి లేపితే పో మమ్మీ నేను మళ్ళీ వస్తాను, అందరు లేచిరు లే అని మమ్మీ లేపింది. ఇక సర్లే అనేసి లేచి అందరిది అయిపోయింది, ఆల్మోస్ట్ అందరిది స్నానం అయిపోయింది, అందరు రెడీ అయ్యారు. నా ముందు మా చెల్లె నానమ్మ ఉండే, వాళ్ళు ఇద్దరిది అయిపోయిన తర్వాత అంతసేపు నేను పండుకున్నా కార్లో వచ్చి. మళ్ళీ నేను కూడా నిద్ర కంప్లీట్ కాలే. సర్లే అనేసి తర్వాత నేను కూడా వెళ్ళి స్నానం చేసుకొని రెడీ అయ్యి వచ్చేసరికి అయిపోయింది, అంత ప్రోగ్రామ్ అంతా అయిపోయింది, చేయాల్సిందంతా చేసేసి ఖాళీ ఉంది. వీళ్ళంతా ప్రశాంతంగా సైలెంట్గా ఉన్నారు అందరూ. నేను అనుకున్నా ఇంత కష్టపడి నేను పొద్దున్న లేచి చేసింది, రెడీ అయ్యింది ఎందుకు అని, బట్ ఇట్స్ ఓకే. సో మా అత్త వాళ్ళ ఇంట్లో లంచ్ అయితే చేసేసి ఇంటికి వచ్చేసినాం అనమాట. నిన్న లంచ్ చేసేసి వచ్చేసినాం. ఇప్పుడైతే లంచ్ చేసేసి అత్తమ్మ నుండి ఇంటి నుండి మా ఇంటికి వచ్చేసినాం. వచ్చి ఇప్పుడు మేమైతే పొలం కడిగిస్తున్నాం. అదే ఇప్పుడైతే మేము బావి కడికి వెళ్తున్నాం, మీకు చూపిస్తాం. మరి అంత పెద్ద వచ్చింది, బట్ అక్కడ వెళ్ళి కోడిని అయితే కొయ్యాలంట, చూడాలి. తాత, నేను, డాడీ, మా బాబాయ్ బండి మీద వస్తున్నాం వెనకాల. నేను, డాడీ, తాత కార్లో వస్తున్నాం.
ఎక్కడ డాడీ? ఇదంతా అంతా నాకు కూడా తెలియదు. అంటే నేను చాలా తక్కువ సార్లు వచ్చిన అనమాట. నా చేతిలో ఇది ఉంది, అబ్బా తాతని చేతికి ఇది ఉంది. మా తాత అనమాట కోడి. చలో దీంట్లో ఏదో కూడా తెలియదు నాకు, చాలా ఉంది. నాకు తెలియదు కోడి పట్టుకుంటే నాకు భయం. అదేమన్నది ఎటు తీసుకోబోతుర్రు వాళ్ళిద్దరు. సో నేను యాక్చువల్లీ ఇక్కడికి చాలా తక్కువ వస్తా. అంటే ఇక్కడ నుంచి మేము ఈ వచ్చిన రూట్లో నుండి కొంచెం ముంగటికి వెళ్తే వేరే ప్లేస్ కూడా వస్తుంది, అక్కడ నుంచి వెళ్తాం. కానీ ఇక్కడ వచ్చి ఆగి చూడడం ఎక్కువ చేయలే. దిస్ మైట్ బి మై సెకండ్ టైమ్ or థర్డ్ టైం రావడం. అట్లా ఏమో చేస్తారు, నా పని రావడం చూడడం చేయడం అంతే. మీకు ఇంకోటి చూపిస్తా. పెద్దగా ఉంది, నాకైతే భయం అవుతుంది ఇక్కడ నుంచి అంతా. డాడీ 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 ఇక్కడ ముందు నీళ్ళుండేనా? ఫుల్. ఇక్కడ మీరు స్విమ్మింగ్ చేసిరా? నిజంగా? అవునా తాత? ఇక్కడ ఈత కొట్టిర్రా? నువ్వు చేసినావా? నువ్వు ఈత కొట్టినావా? నువ్వు కొట్టినావా ఈత? అవునా? యాక్చువల్లీ రీసెంట్లీ మా తాతకి కళ్ళు ఆపరేషన్ అయిందనమాట, అందుకే ఆస్పెక్ట్స్ అన్ని. డాడీ నేను కూడా వస్తున్నా. చల్లగా ఉన్నాయి నీళ్ళు, మంచిగా బంద్ అయిపోయింది. బంద్ చేసిన తాత అనమాట. సో ఇక ఈ వాటర్ అవుతున్నాయి ఇదంతా. మస్తుంది నీళ్ళు అయితే. కోడి నాకు నేను చూడా, నేను బాబాయ్ దగ్గరికి పోవాలనా? అక్కడ ఉన్న బాబాయ్. సో నేను అటు సైడ్ పోను, నాకు వద్దు కూడా. కళ్ళు వస్తుంది కదా ఈ చెట్లకి. ముంజలు ఉన్నట్టున్నాయి. ముంజలు ఎవరెవరికి ఇష్టం? ఎవరెవరు తింటారు ముంజలు? టెల్ మీ గాయస్. వాటర్ ఉండాలి, మంచిగా టేస్ట్ బాగుంటుంది. నేను ఎటు పోతున్నా కూడా తెలియదు, ఏదో ఎటంటే అటు తిరుగుతున్నా. ఏది కొడేది కట్టేటైంది. కోసే కొన్ని చూడలేము కానీ వండిన కొన్ని చూడగలుగుతాం. కోడిని కడగలేము కానీ. అరే ఇది ఉంది డాడీ, ముంజలు ఒకటి పడ్డది. నువ్వు వేసినావా? చూద్దామా? ఉంటే నేనే తింటా మరి. ఇప్పుడు ప్రొఫెషనల్స్ ఎట్లనే ఉండాలి.
ఇగోండి, ఇదేం ముంజలు? తాటి ముంజలు లేకపోతే ఏం ముంజలు ఇవి? తాటి ముంజలు అంట. మంచి లేదా తాత ఇది? నీళ్ళు వస్తే తాగుదాం. నీళ్ళు లేవేబ్లా. వస్తలే ఇక పెట్టిన దీన్ని. ఒకటి నేను తిన్నా, అంటే ఇంగ్లీష్, ఇంకా 2 మంచిగా ఉన్నాయి. అది ఒకటి మా డాడీకి, మా మమ్మీకి, మా చెల్లెకి అన్నాడు డాడీ. సన్ 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 ఇవన్నీ మేకలు వచ్చినాయి. నేను అక్కడ నుండి పోయి కార్లో ఏమో తీసుకురామంటే మళ్ళీ వచ్చిన ఆడ నుండి. ఇది మేకలు. ఇది ఇంకా కాలేదు. అయితే ఫుల్ దాహం అవుతున్నాయి. నీళ్ళు అయితే చాలా బాగున్నాయి, అంటే గలీజ్గా కాకుండా ఫ్రెష్ వాటర్ చాలా బాగా అనిపించింది నాకైతే. అయ్యో, నేను ఇంకొన్ని నీళ్ళు తాగితే అయిపోవు. మన ఏడ పెట్టాలి నాకు తెలియదు. దూరం పెట్టంటే ఇట్లా పడుతుంది. నేను దూరం పెట్టమంటే అక్కడ పెట్టుకోవాలి. అక్కడ ఇట్లా ఎవరు పెట్టరా? ఇక వచ్చిన పని అయితే అయిపోయింది. డాడీ వెళ్తున్నా, ఒక తాత. ఇక ఆడబెట్టినాం కారు. బాబాయ్ అంటే ఎప్పుడన్నా ఇట్లా మొత్తం వడ్ల పండుతున్నప్పుడు మొత్తం ఇట్లా ఏమంటారు, రైస్ అయితే ఫుల్ వాటర్ ఇస్తారు కదా, ఆ వాటర్లో దిగి ఇట్లా ఎంజాయ్ చేయబుద్ధి అవుతుంది నాకు. ఎందుకో తెలియదు, అది ఎప్పటి నుంచో నా కోరిక. ఎప్పుడైనా పక్కా చేద్దాం టైం వచ్చినప్పుడు, కంపల్సరీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు. మా డాడీ ఎప్పుడైనా తీసుకొని వస్తా అన్నాడు వేసినప్పుడు, కానీ మరి ఎప్పుడు తీసుకొస్తాడో ఏమో, డోంట్ నో. ఏం లేదు, ఇప్పుడైతే మంచిగా తిరిగేసిన, టైంపాస్ అయింది. అంటే మనకి మన దగ్గర మనకి ఏముందో మనం తెలుసుకోవాలి కదా. ఇప్పుడు అందరు తెలుసుకోవడం కన్నా మన దగ్గర మనకి ఏముందో వీ హ్యావ్ టు నో. మనకి ఇలా మా బాబాయ్ చెప్పింది ఈడ ఈడ మనది అది ఇది అనేసి. సో ఓకే, ఏదో ఒక కొంచెం లిటిల్ బిట్ నాలెడ్జ్ ఉండాలి కదా. సో సో అట్లయితే జరిగింది, ఇంకేం లేదు. ఇంకా ఇంటికి వెళ్ళి అయితే ఆ చికెన్ని కూర వండుకొని తినేసి పడుకున్నాం అన్నమాట. ఇంకేం లేదు, ఇంకేం చేయలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ 4 కాదు 3:30కి, కరెక్ట్ 3:30కి బయలుదేరితే 6:30కి కరెక్ట్ ఇంట్లో ఉన్నాము. సో వచ్చి ఇంకా పండుకున్నాం మేమైతే, ఇంకేం చేయలేదు. సో ఇట్లా అయితే మేము ఊరికి వెళ్ళినప్పుడు ఇట్లా అయితే గడిచింది. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో.